నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన పల్నాడు జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కార్యక్రమాలకి ఇక్కడి నుంచి ఎవరు అటెండ్ కాకూడదు అనేటువంటి దాంట్లో ముందస్తుగా నోటీసులు ఇవ్వటం, నాతో సహా మరి ఇవ్వటం జరిగింది. దాని మించి మరి ఈరోజు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రాఘవరెడ్డిని కానీ, అలాగే టౌన్ అధ్యక్షుడు సుధీర్ బాబు కానీ, జిల్లా అధ్యక్షుడు అయినటువంటి వికలాంగులకి సంబంధించి మన రామయ్య కానీ వెళ్ళి మరి కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. నేనేమంటానంటే అసలు ఈరోజు ఇది కంప్లీట్గా ఇంటెలిజెన్స్ వాళ్ళ ఫెయిల్యూర్ అని అంటాం. ఎక్కడ కూడా ఈ ప్రాంతం నుంచి మనం ఏ కదలిక లేకుండానే ఏదో ఉన్నట్టుగా ఏదో జరగబోతున్నట్టుగా దాని మీద ఇంత ఓవర్గా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేకపోయినా అవటం అనేది ఇది కరెక్ట్ కాదు. తప్పకుండా దీని మీద పోలీసు వాళ్ళు పునఃసమీక్షించుకోవాలి. ఈరోజు మనం చేసింది ఇది మంచిగా చెడా, ప్రజల్లోకి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఏది కూడా కొంత సెన్సిటివ్గా ఉండే విషయాల్లో కూడా ఓవర్ సెన్సిటివ్గా చేయకూడదు. ప్రజల్ని భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి రాకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మనకి రక్షణగా ఉంటుందనేటువంటి నమ్మకం కలిగించాలి తప్పించి భయభ్రాంతులను గురి చేసి మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం అనేటువంటి పరిస్థితిలోకి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళకూడదని నేను చెప్తాను. ఆ క్రమంలోనే మరి మార్నింగ్ నేను డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన రియాక్ట్ అయ్యి ఈరోజు వెంటనే వాళ్ళని మరి పంపించడం జరిగింది. ఇకనైనా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ జనరల్గా వాళ్ళకు ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఏదో జరుగుతుంది జరగబోతుంది అనేటువంటి ఏదైతే వాళ్ళు ఇచ్చే దాని మీద వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా చేసేటప్పుడు మనం ఏ ప్రాంతంలో ఉన్నో దాని మీద ఎంతవరకు వెళ్ళొచ్చు, నాయకులు ఎలాంటి వాళ్ళు ఏ రకంగా ఉంటారు అనేటువంటి కొంత అవగాహనతో ముందుకు వెళ్ళటం అనేది మంచి విషయం. లేకపోతే ఇది ఇక్కడితో ఆగదు. ఈరోజు వాళ్ళు చేశారని చెప్పి రేపు మేము చేసి మళ్ళీ ఎల్లుండి వాళ్ళు వాళ్ళు చేసి ఇదంతా మంచి కల్చర్ కాదు. కాబట్టి ఎంతవరకు ఒక నోటీస్ ఇచ్చి దాని వరకు అలర్ట్ చేసుకోవటం వరకు కొంతవరకునేవి, కానీ ఇంటి దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు కూడా చెప్పకుండా, దేనికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా, ఎందుకు రమ్మంటున్నారో చెప్పకుండా తీసుకొని వచ్చి ఇంతసేపు మరి అందరినీ ఎంతోమంది ఆవేదన చెంది అందరూ వచ్చారు. వాళ్ళ పనులు మాట్లాడుకొని వాళ్ళవన్నీ చేసుకొని ఇక్కడ మన నాయకులను పట్టుకున్నారని మొత్తం నియోజకవర్గం అంతా కూడా దాని మీద అందరూ ఆందోళన చెంది నాకు ఫోన్ చేసి అందరికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకు చేయాలంటున్నారు అంటే అవసరానికి మించి ఎక్కడ కూడా దీని మీద అతి ఉత్సాహం చూపించడం అనేది అనవసరమైనటువంటి చర్యగా దీని మీద నేనైతే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఈరోజు పూర్తిగా ఇంటెలిజెన్స్ లోపం, ఇంటెలిజెన్స్ దీని మీదనే జరిగిందనేది నా నమ్మకం. ఏదైనా సరే ఉన్నతాధికారులు ఇక్కడ మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాం, ఎస్పీ గారి కంట్రోల్లో ఉంటాం. మరి ఆయనన్నా సమీక్షించుకోవాలి. చేసేటప్పుడు చర్యలు చేసేటప్పుడు కింద ఆఫీసర్స్కి తగినటువంటి దాంట్లో డైరెక్షన్స్ ప్రాపర్గా ఇచ్చుకుంటే ఇటువంటి పరిస్థితులు మళ్ళీ రావు. దయచేసి అది కూడా చెప్తున్నాను. ఇంకొక విషయం కూడా మరి మీ ద్వారా పోలీసు వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మధ్య కొత్తగా రాజకీయ నాయకుల మీద కూడా రౌడీ షీటర్స్ ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. రాజకీయ కేసులు వేరు, ఏదో మేము అక్కడ ధర్నా చేస్తే అది ఒక కేసు. అలాంటి కేసులు 4 కాగానే మీ మీద 4 కేసులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ ఉంటే, రౌడీ షీట్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో 4 పోస్టులు పెడితే దాని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఎవరినో కౌన్సిలింగ్ చేయాలన్నప్పుడు రౌడీలతో పాటు రౌడీ షీటర్స్తో పాటు రాజకీయ బాధితులు ఒక పక్కన చెప్పాలంటే అది వాడు ఎందుకు పెట్టాడో మాకే తెలియదు. అంటే అధికారం ఉంది కదా అని పెట్టేసి వాళ్ళతో పాటు వీళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడుతుంటే అది సరైనటువంటి విషయం కాదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఎవరిని దేనికి ఏ రాజకీయ ఒత్తిళ్లతో ఎవరు ఏవి చేసినా కూడా మనం విచారించేటప్పుడు వ్యవహరించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొన్ని విషయాల్లో ఆచితూచి వెళ్ళటం అనేది మరి మంచి పద్ధతిగా చెప్తా ఉన్నాను. మరి ఈ రోజు వరకు నాకెవరు ఇంతవరకు నోటీస్ ఇవ్వాల. రాత్రి ఫస్ట్ నోటీస్ నాకు ఇచ్చారు కదా. 22 ఏళ్లలో ఏ పార్టీ నేను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎవరు ఎప్పుడు కూడా నాకు కూడా నోటీస్ ఎప్పుడు రాలా. నిన్న రాత్రి వాళ్ళు అడిగితే ఉంటుంది, మాకు చట్టప్రకారం ఇమ్మన్నారు ఇచ్చామని చెప్తారు. అంతకని దానికి వాళ్ళకి వేరే ఉద్దేశం ఉండకపోవచ్చు. నేనేమన్నానంటే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు చట్టంలో కొన్ని విషయాలు ఉంటాయి.
మనం డీల్ చేసేటప్పుడు ఎంతవరకు దాన్ని తీసుకొని వెళ్ళాలి, ఎంతవరకు ఆగాలి అనేటువంటి విషయాలు కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా ఉంటాయి. పల్నాడులో ఉన్నట్టుగా బాపట్లో ఉండదు కదా. బాపట్లో డిఫరెంట్, పల్నాడు డిఫరెంట్. పల్నాడులాగా బాపట్లో ఉంటుందేమో అనుకుని ఎక్కువ రియాక్ట్ అయితే అనవసరమైనటువంటి ఇవన్నీ వస్తాయి. లేని కల్చర్ మనమే క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.